11వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేసాం. ఇప్పుడు 12వ అధ్యాయంలో జరిగిపోయిన ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. జరిగిపోయిన ఒక విషయం ఏం జరిగింది అంటే, యోర్దాను నదిని ఇశ్రాయేలీయులు దాటక మునుపు, జాగ్రత్తగా వినండి, యోర్దాను నదిని దాటక మునుపు యోర్దానుకి తూర్పున మోషే గారు మోయాబు మైదానంలో ఒక 1 రోజులు వీళ్ళకి బోధించారు. 1 రోజులు బోధించి మోయాబు మైదానం ఆ ప్రాంతంలోనే చనిపోతే ఒక 1 రోజులు ఇశ్రాయేలీయులు అంగలార్చారు. ఆ 1 రోజులు బోధించడానికి ముందు ఆయన ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ మొదటిగా జనాభా లెక్కను లెక్కేశాడు. ఆ ప్రయాణంలో దాదాపుగా ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళందరూ చనిపోయారు ఈ 40 సంవత్సరాల కాలంలో. ఆ బయలుదేరిన కాలంలో జరిగిన విషయాల్లో యోర్దాను నదికి తూర్పు దిక్కున ఉన్న కొన్ని రాజ్యాలని మోషే గారి నాయకత్వంలో జయించారు. ఆ విషయాన్ని 12వ అధ్యాయంలో మళ్ళీ చెబుతున్నాడు, దేవుడు రాయించాడు. మోషే జయించిన రాజ్యములు, ఇక్కడ మోషే గారు మనకు ముందే చనిపోయారు, యెహోషువ గారు నాయకత్వం తీసుకున్నారన్న విషయం మనకి విదితమే, తెలిసింది. మళ్ళీ మోషే గారు జయించడం ఏంటి యెహోషువ గ్రంథంలో అనే డౌట్ మీకు వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఆల్రెడీ మోషే గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మోషే గారు ఎలా జయించారు అన్న విషయం డౌట్ మీకు రావచ్చు. అలా డౌట్ రాకుండా ఉండటానికి ఆల్రెడీ మోషే గారు బతికున్నప్పుడు జరిగిన కార్యక్రమాలను ఇక్కడ రిపీట్ చేస్తున్నాడని చెప్తున్నారు. అర్థమైందా? ఇశ్రాయేలీయులు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోరు లోయ మొదలుకొని హెష్బోను కొండ వరకు తూర్పునందలి మైదానం అంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా, అమోరీయుల రాజైన సీహోను. అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమున అందలి అరోయేరు నుండి, అనగా ఆ ఏటి లోయ నడుమ నుండి గిలాదు అర్ధభాగమును, అమ్మోనీలకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటిలోయ వరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రం వరకును, తూర్పు దిక్కున బెత్తెషీమోతు మార్గమున ఉన్న ఉప్పు సముద్రమునున్న ఆ సరిహద్దులన్నీ ఇక్కడ రాయించారు. ఇక్కడ ఒక రాజు పేరేంటి? సీహోను. ఏ రాజు ఇది? ఈయన అమోరీల రాజు అయిన సీహోను. ఎవరు అమోరీలు తెలియదు. అమ్మోనీల ఇక్కడ ఏముంది మరి? అమోరీలు అంటే లోతు గారి కుమార్తె వలన పుట్టినోళ్ళు అంటున్నారు. అమోరీయులు వేరు, అమ్మోనీలు వేరు. తర్వాత అమోరీయుల రాజైన సీహోను ఈ రాజ్యాన్ని ఓడించారు. ఈ సరిహద్దులు కూడా చెప్పారు ఇక్కడ కదా. ఇది ఎక్కడుంది? ఇది యోర్దానుకి ఎక్కడుంది? ఈ రాజ్యం ఎక్కడుంది? యోర్దానుకు తూర్పున, అంటే కనాను దేశంలో ఇంకా ప్రవేశించలేదు. మోషే గారు చనిపోయిన తర్వాత కదా యెహోషువ గారి నాయకత్వంలో యోర్దాను దాటింది ఇశ్రాయేలీయులు. అంటే యోర్దాను దాటక ముందు ఏ రాజ్యాలను వీళ్ళు జయించారన్నది ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. అసలు ఈ రిపీట్ చేసే విషయం మనం ఎక్కడన్నా చదివాము అంటే ఖచ్చితంగా ద్వితీయోపదేశకాండంలో చదివాం. ఇది జరిగిపోయిన విషయం. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఇదే ఉంటుంది, ద్వితీయోపదేశకాండము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో 26వ వచనం నుండి చూడగలిగితే, అప్పుడు నేను కెదోమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన సీహోను వద్దకు దూతలను పంపి, నన్ను నీ దేశము గుండా పోనిమ్ము, కుడి ఎడమలకు తిరుగక త్రోవనే నడిచిపోదును. నా యొద్ద రోకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము, నా యొద్ద రోకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము. ఈ సీహోన్ రాజుకి మోషే గారు వర్తమానం పంపితే లేదు, రావటానికి వీలు లేదని వాళ్ళు యుద్ధం ప్రకటించారు. అప్పుడు వాళ్ళని ఓడించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే అదంతా మనకి ఎక్కడి వరకు ఉంటుందంటే 37వ వచనం వరకు ఉంటుంది, సీహోన్ రాజుని ఎలా ఓడించారు అన్న విషయం. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే
మనము తిరిగి బాషాను మార్గమును వెళ్ళినప్పుడు బాషాను రాజు అయిన ఓగును అతని ప్రజలందరూ ఎద్రెయిలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా. అంటే ఇదంతా జరిగిపోయింది ద్వితీయోపదేశకాండం 2-3 అధ్యాయాల్లోనే. సీహోన్ రాజు తర్వాత బాషాన్ రాజు వీళ్ళిద్దరిని ఓడించి ఆ రాజ్యాలని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయాన్ని మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, మోషే జయించిన రాజ్యములు అని. 2వ వచనం, అమోరీల రాజు అయిన సీహోను అతడు హెష్బోన్లో నివసించి అర్నోరు ఏటి తీరంలోనున్న అరోయేరు నుండి వారి సరిహద్దులన్నీ ఇక్కడ చెప్పడం జరిగింది. 4వ వచనం నుండి, ఇశ్రాయేలు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయిల్ దేశంలో ఒకడు. అతడు అష్టారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీల యొక్కయు మయకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్మానులోను హెర్మోనులోను హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యమేలినవాడు. ఎవరు? బాషాను రాజైన ఓగు. వాళ్ళ సరిహద్దులు చెప్పాడు ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ వరకు ఆ జరిగిపోయిన విషయాన్ని 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనకి జ్ఞాపకం చేశాడు. వీళ్ళు జయించిన రాజ్యాలు యోర్దానుకు తూర్పున ఉన్నాయి. ఈ తూర్పునున్న రాజ్యాలని ఎవరు ఉంటామని అంతకుముందు మోషే గారితో చెప్పారు, అది కూడా మనకి రిపీట్ అవుద్ది. ఇక 4వ వచనం 7వ వచనం నుండి చూడగలిగితే, యోర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబలోను లోయలోని బయల్గాయాలు మొదలుకొని ఇవన్నీ వారి సరిహద్దుల గురించి చెప్తున్నాడండి. అంటే వీరందరూ ఎంతమందిని రాజుల్ని మళ్ళీ వీళ్ళు ఓడించారు అన్న విషయాన్ని ఎక్కడ ఇవి జయించింది వీళ్ళు? యెహోషువ గారు జయించిన రాజ్యాలు. యెహోషువ గారు మోషే గారి నాయకత్వంలో తూర్పున యోర్దానుకు తూర్పున ఆ ఓగు రాజుని సీహోన్ని ఇద్దరిని ఓడించాడు. యెహోషువ గారు కూడా ఆ యుద్ధంలో పాల్గొన్నారు. అయితే యోర్దాను యెహోషువ గారి నాయకత్వంలో దాటిన తర్వాత ఇప్పుడు యెహోషువ గారి నాయకత్వంలో జరిగిన యుద్ధాల లిస్ట్ ఇది 7వ వచనం నుండి మనకి ప్రస్తుతానికి 24వ వచనం చివరి వరకు చూస్తే ఏ దేశాలని ఏ రాజుల్ని యెహోషువ గారి నాయకత్వంలో ఓడించాడో ఆ లిస్ట్ అంతా 7వ వచనం నుండి 24వ వచనం వరకు ఇచ్చాడు. మొత్తం వాళ్ళ రాజుల సంఖ్య అంటే వాళ్ళ రాజ్యాల సంఖ్య ఎంత అంటే చివరి వచనంలో చివరి 2 లైన్లు చదువుదాం. 24వ వచనంలో చివరి మాటలు, ఆ రాజులందరి సంఖ్య 31. ఇది యోర్దానుకు పడమటిన అంటే కనాను దేశంలో, యోర్దానుకు తూర్పున మోషే గారి నాయకత్వంలో జయించారు. సీహోను రాజైన ఓగు, సీహోను రాజైన అమోరీల రాజైన సీహోను బాషాన్ రాజైన ఓగు వీళ్ళిద్దరిని యోర్దానుకు తూర్పున ఓడించారు. పడమటిన యెహోషువ గారి నాయకత్వంలో ఇదిగో 31 మంది రాజులను ఆయన అంటే 31 ప్రాంతాలని పరిపాలిస్తున్న రాజుల్ని ఓడించారు. అంటే ఈ 31 ప్రాంతాల యొక్క స్వాస్థ్యం అంతా వీళ్ళదే అయిపోయింది. వాళ్ళ తోటలు కానీ, వాళ్ళ ఇళ్ళు కానీ, వాళ్ళ ద్రాక్ష తోటలు కానీ, వాళ్ళ ఆస్తులన్నీ, వాళ్ళ బంగారం కానీ, వాళ్ళ బట్టలు మొత్తం వీళ్ళు దోచుకున్నారు. అంటే దేవుడు వాళ్ళకి అంత జయాన్ని ఇచ్చాడు. ఇది కొంచెం అన్యాయంగా కనిపించినా అసలు వీళ్ళు ఎందుకు వీళ్ళని ఇంత హతమార్చే పరిస్థితి వచ్చిందనేది కొంచెం ముందుకెళ్ళినాక చూద్దాం. ఇక్కడికి మనకి 12వ అధ్యాయం అయిపోయింది. ఇంతకీ 12వ అధ్యాయంలో ఉన్న మ్యాటర్ ఏంటి? 1వ వచనం నుండి 6వ వచనం వరకు జరిగిపోయిన విషయాలు మోషే గారి నాయకత్వంలో యోర్దానుకు తూర్పున ఏ దేశాలను వాళ్ళు జయించారన్న విషయాన్ని రిపీట్ చేశాడు. తర్వాత 7వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న మ్యాటర్ ఏంటి? యెహోషువ గారి నాయకత్వంలో ఎన్ని దేశాల రాజుల్ని అంటే ఎన్ని దేశాలని వీళ్ళు ఓడించారు అనేది ఇక్కడ లిస్ట్ అవుట్ చేయటం జరిగింది. ఇక 13వ అధ్యాయం నుంచి మనం ప్రారంభించగలిగితే ఇంకా వాళ్ళు జయించవలసిన రాజ్యాల లిస్ట్ ఇచ్చాడు. ఇక్కడ చదువుదాం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా, ఇంకా ఆయనకి సత్తా పోయింది, అంటే ఓపిక అయిపోయింది. బహుదినములు గడిచిన వృద్ధుడైపోయాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి జయించే పరిస్థితి లేదు. కాబట్టి
దేవుడు ముందే చెప్పేశాడు ఏ ఏ దేశాన్ని ఎవరెవరికి పంచాలి అన్న విషయాన్ని ముందే దేవుడు చెప్పాడు. అది మోషే గారి ద్వారా చెప్పేశాడు. చీట్లు వేసి ఏ ఏ దేశాన్ని ఏ గోత్రం వాళ్ళకి పంచాలి అన్న విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఇంకా మీరు జయించవలసిన రాజ్యాల లిస్ట్ ఇక్కడ చెప్తున్నాడు. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు యెహోవా అతడికి ఇలాగూ సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుటకును అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీన్ల ప్రదేశములన్నీ, గెషూరీలు దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కు ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిస్తీన్ల 5 సర్దారులకును చేరిన గాజీల యొక్కయు, అష్టోదీల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, ఇలా ఈ జాతుల వారందరినీ చెప్పి ఈ దేశాలన్నీ ఇంకా మీరేం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. కాబట్టి మీరు వెళ్ళి వాటిని పరచుకోండి అని ఎవరికి చెప్పాడంటే ఈ 12 గోత్రాల వాళ్ళకే చెప్పాడు. ఇప్పుడు యోర్దానుకు తూర్పును జయించారు కదా అని వాళ్ళని వదిలిపెట్టాలి. అందులో యుద్ధం చేయగలిగిన వాళ్ళని వీళ్ళతో పాటు తెచ్చేసుకున్నారు కనాన్ దేశం. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మిగిలిన దేశాలను కూడా లోపరుచుకోవాలి, వశపరుచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎన్ని గోత్రాలకు పంచాలి అది అంటే 7వ వచనంలో చెప్తున్నాడు. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకు ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. అక్కడ పంచింది ఏ ఏ గోత్రాల వాళ్ళకి? తూర్పున రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్ధగోత్రపు వారికి. అక్కడ 2.5 గోత్రాల వాళ్ళకి తూర్పున ఇచ్చేశారు. వాళ్ళ ఫ్యామిలీసు, వాళ్ళ పశువులు, వాళ్ళ సంపద అంతా అక్కడే ఉన్నారు. యుద్ధం చేయటానికి మాత్రం కొంతమంది వీళ్ళు యోర్దాను దాటి వీళ్ళతో పాటు యుద్ధానికి బయలుదేరి వచ్చారు. ఈ దేశాలన్నీ వీళ్ళు జయించే వరకు వాళ్ళు యోర్దాను దాటి అవతలకి వెళ్ళి వాళ్ళ స్వాస్థ్యాన్ని ఆక్రమించుకోవటానికి వీల్లేదు. అది రూలు, మోషే గారితో వీళ్ళు చేసిన ఒడంబడిక లేదా నిబంధన. దాని ప్రకారంగా వీళ్ళు ఇంకా 9.5 గోత్రాల వాళ్ళకి ఈ జయించిన రాజ్యాలన్నీ పంచాలి అని యెహోషువ గారికి మోషే చెప్పినట్టుగా వారికి ఇచ్చినట్టు చెప్పాడు. ఇదంతా మనకి 13వ అధ్యాయంలో మనకి అర్థమవుతుంది. ఇక 15వ వచనం నుండి 13వ అధ్యాయము 14వ వచనం వరకు ఇవన్నీ వ్రాయబడి 14వ వచనం ఒకటి చదువుదాం 13వ అధ్యాయంలో. ఎందుకంటే ఇందులో లేవి గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వలేదనే ఒక పర్టికులర్ విషయాన్ని ఇక్కడ రాయటం జరిగింది. లేవి గోత్రమునకే అతడు స్వాస్థ్యమును ఇయ్యలేదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యం. ఈ 11 గోత్రాల వాళ్ళు దశంభాగాలు కానీ వీళ్ళు బలులు ఇచ్చినా కానీ ఇవన్నీ ఎవరికి వెళ్ళాలి? లేవీలు ఎందుకు వెళ్ళాలంటే మందిరంలో పని చేసేవాళ్ళు వాళ్ళే. అహరోను గోత్రం వాళ్ళేమో యాజకులు అయితే మిగతా లేవీలు ఉన్నారు కదా, వాళ్ళంతా మందిరంలో పనిచేయాలి. కాబట్టి వాళ్ళకి ఇంకా ఏ భూభాగం ఏ స్వాస్థ్యం ఇవ్వలేదు. వాళ్ళకి సపరేట్గా ఒక దేశాన్ని కేటాయించలేదు దేవుడు. వీళ్ళందరూ ఇచ్చిన ఆస్తితో ఆ మందిర ఆవరణంలో వాళ్ళు చుట్టుపక్కల నివసిస్తూ దేవుని పరిచర్య చేయాలి. కాబట్టి లేవీలకి ఎలాంటి భూభాగాన్ని దేవుడు పంచలేదు. ఇక మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ ఇన్ని జాతుల వారిని ఇందాక చదివితే 12వ అధ్యాయం చివరి వచ్చిన 31 రాజుల్ని చంపారు. ఆ దేశాలను స్వాధీనపరుచుకున్నాడు. యోర్దానుకు తూర్పున 2-3 రాజుల్ని వాళ్ళు సంహరించారు. ఆ దేశాలను కూడా వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఇంతమంది రాజులు ఉన్నారు. ఇప్పుడు లిస్ట్ చెప్పాడు కదా, ఇంకా ఎంతమంది రాజుల్ని ఎంతమంది దేశాలను వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి ఈ లిస్ట్ అంతా చెప్పారు. వీళ్ళంతా ఎక్కడున్నారంటే కనాను అనే ప్రాంతంలో ఉన్నారు. అసలు ఎవరు వీళ్ళు? ఎందుకు వీళ్ళని చంపాలి దేవుడు? ఎందుకు చంపించాలి అని ఆలోచిస్తే వీళ్ళందరూ నోవాహు గారి నుంచి వచ్చిన వాళ్ళు. నోవాహు గారి నుంచి వచ్చారు. నోవాహు గారికి ఎంతమంది బిడ్డలు? 3 బిడ్డలు. ఓడలోకి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు. ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నోవాహు గారు ఒక్కడే మంచిగా ఉన్నారు, మిగతా 3 పాడైపోయారు. ఆ 3లో నుంచి వచ్చిన జాతుల వారే వీళ్ళు. ఒకసారి ఆదికాండం 10వ అధ్యాయానికి వెళదాం. ఆదికాండము 10వ అధ్యాయం. నోవాహు గారి జలప్రళయం తర్వాత జరిగిన విషయాలు ఇక్కడ రాయబడినాయి. 1వ వచనం, ఇది నోవాహు కుమారుడుకు షేము, హాము, యాపెతు అనువారి వంశావళి.
జలప్రళయం తరువాత వారికి కుమారులు పుట్టిరి. అంటే జలప్రళయం తర్వాత ఎవరికి పుట్టారు కుమారులు? నోవాహు గారికా, నోవాహు గారి కుమారులకా? నోవాహు గారి కుమారులకి కదా. జలప్రళయంలో వాళ్ళకి పుట్టలేదు. జలప్రళయం ఓడలో ఉన్నప్పుడు వాళ్ళకి పుట్టలేదు. ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి కుమారులు పుట్టారు. యాపెతు సంతతి, హాము, షేము, యాపెతు, ముగ్గురు కుమారులు. యాపెతు సంతతి ఎవరంటే గోమెరు, మాగోగు, మాదయ, యావాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. మరి గోమెరు కుమారులు అలా ఒక్కొక్క ఎవరికి ఎవరు పుట్టారు అనేది షార్ట్కట్లో ఇక్కడ కొంత వివరం ఇవ్వటం జరిగింది. అలాగే వాళ్ళందరూ ఎక్కడ నివసించారని రాయబడింది ఒకసారి చూడండి. ఇక్కడ లేదు కదా, ఉంది 5వ వచనం. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. మధ్యధరా సముద్ర తీరమున ఉండిన ఈ జనాలు, ఆ సముద్ర ఒడ్డున నివసించిన జాతులు ఎవరయ్యానంటే ఇదిగో యాపెతు సంతానం. ఆ తర్వాత హాము సంతానం. హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు షెబ, హబీల, సప్త, రయమ, సప్తక అనువారు. రయమ కుమారుల పేరు షేబ, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. కూషు ఎవరు? హాము కుమారుడు కదా. కూషును నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించాను. నిమ్రోదు గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొట్టమొదటి రాజుగా కనపడుతున్నాడు ఇతను. ఆ దేశంలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహబోతును, కాలహును, నినివేకును కాలహును మధ్య రెస్సెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్నము. మిశ్రాయిమీయులు, లూదీయులు, అనామీయులు, లెహబీయులు, నఫ్తూలీయులు, పుత్రుసీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు. ఆ తర్వాత 15వ వచనం. కనాను తన ప్రథమ కుమారుడు సీదోనును, హేతును, యబూసీను, అమోరీలను, ఇక్కడ వచ్చింది చూసారా ఎవరు? అమోరీలు. అమోరీయుడు ఎవరు? కనాను కుమారుడు అంతే కదా. కనానులోంచి వచ్చిన కనాను ఎవరు వారసుడు అంటే హాము సంతతి వాడు. ఈ వంశాల వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడెక్కడ నివసించారు? హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, శమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోన్ నుండి గెరారు వెళ్ళు మార్గంలో గాజా వరకు, సొదొమ, గొమొర్రా, అద్మ, సెబోయిములకు వెళ్ళు మార్గములలో లాషా వరకు ఉన్నవి. అంటే సొదొమ, గొమొర్రా పట్టణాల్లో ఉన్నవారు ఎవరయ్యా? ఎవరు? హాము కుమారులు అంటే కనాను వారసులు అంతే కదా. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములు బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. ఇప్పుడు అర్థమైంది. ఈ కనాను దేశంలో నివసించిన వాళ్ళు ఎవరైనంటే నోవాహు గారి సంతానంలో హాము సంతానం. అంటే మరి ఇశ్రాయేలీలు ఎవరు? ఇదిగో షేము సంతానం. ఇశ్రాయేలు ఎవరు? షేము సంతానం. షేము సంతానంలో కూడా దాదాపు 10 తరాల తర్వాత షేము సంతానంలో కూడా అందరూ మంచోళ్ళు కాదు. షేముకి ఎవరు పుట్టారంట? ఒకసారి 21వ వచనం నుంచి చదివితే, మరియు ఏబేరు యొక్క కుమారులందరి పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరునకు షేము కూడా సంతానం పుట్టాను. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరామను వారు. అరాము కుమారులు ఊజు, లూజు, గెతెరు, మాషను వారు. ఇలా వంశావళులన్నీ లెక్కేసుకుంటా పోతే తమ తమ వంశముల ప్రకారము, భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు వీళ్ళంతా. వీళ్ళల్లో నుంచి వచ్చిన వారే మనకి 11 అధ్యాయంలో అబ్రహాం గారు వస్తారు. మీకు లిస్టు కావాలంటే 10వ వచనం నుండి చూస్తే 11వ అధ్యాయము 10వ వచనం.
షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల వాడై జలప్రవాహం గతించిన 2 ఏండ్లకు, జలప్రళయం అయిపోయిన 2 ఏళ్లకు బిడ్డలు పుట్టారు. అర్పక్షదును కనెను. తర్వాత 12వ వచనం, అర్పక్షదు 30 ఏండ్లు బ్రతికి షెలహును కనెను. 14వ వచనం, షెలహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. ఇలా చదువుకుంటూ వెళితే చివరిగా 26వ వచనంలో తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. ఇంకా అక్కడ నుంచి మనకు తెలిసిందే, అబ్రహాము గారికి ఇస్సాకు, ఇస్సాక్కి యాకోబు, యాకోబుకు పుట్టిన వారే ఇశ్రాయేలీయులు. ఎంత చరిత్ర ఉందో చూడండి. ఇప్పుడు హాము కుమారులు షేమువారు, హామువారు షేమువారు ఏమవుతారు? అన్నదమ్ములు అవుతారు. అన్నదమ్ములే కొన్ని తరాలు వెళ్ళేసరికి ఏమైపోయారు? శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు కనాను ప్రాంతంలో ఆ ఏరియాల్లో నివసించిన వారందరూ ఎవరయ్యానంటే నోవాహు గారి కుమారులు. అబ్రహాము గారి నుంచి వచ్చిన వారసులు ఎవరయ్యంటే నోవాహు గారి కుమారులే. అందరూ సహోదరులు. అలాంటిది దేవుణ్ణి విడిచిపెట్టి పట్టించుకోకుండా వాళ్ళు ఏమైపోయారు? భక్తిహీనులై విగ్రహారాధనలోకి మునిగిపోయారు. అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన సంతానంలోంచి వచ్చిన ఇస్సాకు, ఇస్సాకు పుట్టిన యాకోబు, యాకోబుకు పుట్టిన 12 గోత్రాల వారిని ఇశ్రాయేలీయులుగా దేవుడు పిలిచి వారిని ఆశీర్వదించాడు. ఇక వాళ్ళందరూ భక్తులుగా దేవుని జనాంగంగా ఇలా ఉంటున్నప్పుడు, వాళ్ళు అవిధేయులైనప్పుడు వాళ్ళని కూడా ఐగుప్తులు బానిసలుగా అప్పగించాడు కదా. ఇప్పుడు విధేయులు అయ్యారు కాబట్టి, దేవునికి మొరపెట్టాడు కాబట్టి, మోషే గారి నాయకత్వంలో విడిపించి 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో నడిపించి, తర్వాత యోర్దాను దాటించి ఇప్పుడు కనాను దేశంలో ఈ సహోదరులని చంపి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక అర్థమైందా? అంటే ఇంత బ్యాడ్ చరిత్ర ఈ హాము సంతానానికి ఉందని మనకు అర్థం కావాలి. అర్థమైందా? అందుకే చంపించాడు. ఇది అన్యాయం కదండి అంటానికి వీల్లేదు. అంటే ఎన్ని సంవత్సరాలు దేవుడు ఓర్చుకున్నాడు వీళ్ళ అక్రమాన్ని కదా. దాదాపు 1000 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. ఎందుకంటే జలప్రలయం తర్వాత, నోవాహు గారి జలప్రలయం తర్వాత హాము సంతానం ప్రారంభమైందంటే సుమారుగా 3000 సంవత్సరాల పైచీలకే. ఒక 1500 సంవత్సరాలు ఓర్చుకున్నాడు వీళ్ళు సుమారు. అందులో వీళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్న 400 కలిపితే, అంటే 1500 సంవత్సరాలు వీళ్ళ అక్రమాలని ఓర్చుకుంటూ పాలు తేలిని ప్రవహించే దేశంలో ఈ అక్రమార్కుల్ని హ్యాపీగా బ్రతకనిచ్చాడు. అయినా మార్పు లేదు. అందుకే ఇశ్రాయేలీయుల తరపున దేవుడు ఉండి, వాళ్ళ తరపున దేవుడు యుద్ధం చేస్తూ ఈ రాజ్యాలన్నిటినీ దేవుడు ఓడిస్తూ వాళ్ళ ఆస్తిని స్వాధీనం చేసుకుంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకునే నీతి ఏంటంటే, నువ్వు ఎన్ని ఆటలు ఆడినా, ఎన్ని ఎక్స్ట్రాలు చేసినా దేవుడు ఓర్చుకుంటూ ఉంటాడు. చూస్తాడు, అన్నీ లెక్కలో రాస్తాడు. ఎప్పుడో ఎవరికో అప్పగిస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి ఈ కనాను దేశంలో ఉన్న వారిని ఎలాగైతే అప్పగించాడో, అలా మనల్ని కూడా దేవుడికి విరోధంగా మనం ఎన్ని అక్రమాలు చేసినా ఒకేసారి శిక్షించడు. ఇప్పుడు ఓర్చుకొని ఒకేసారి దెబ్బ కొడతాడు. అప్పుడు ఇంకా తిప్పుకోలేని దెబ్బ మన మీద పడితే, ఇక కనాను దేశంలో వాళ్ళ రాజులందరూ ఎలా దిక్కుమాలినోళ్ళు అయిపోయారు, మన పరిస్థితి కూడా అలాగైంది. ఇందులో నేర్చుకునే పాఠం ముఖ్యంగా అది. దేవుడు ఏమంటలేదు, నేను ఆలస్యంగా వచ్చినా ఏమంటలేదు, నేను వెళ్ళకపోయినా ఏమంటలేదు, నేను వాక్యానుసారంగా నడవకపోయినా ఏమంటలేదు అని మనం సంబరపడుతున్నాం, సరి చేసుకుంటున్నాం. కానీ ఎప్పుడో కొడతాడు దెబ్బ, అది ఎప్పుడో తెలియదు మనకి. అర్థమైందా? వాళ్ళకి తెలియదు. ఇశ్రాయేలీయులు వచ్చి ఓడించి వాళ్ళ రాజ్యాన్ని తుత్తునీయలుగా చేసి దహనం చేసే వరకు వాళ్ళకి తెలియదు. కానీ ఆన్ ద స్పాట్లో మొత్తాన్ని లేపేశాడు. మళ్ళీ యెహోషువ గ్రంథానికి వద్దాం. అంటే వీళ్ళు ఎవరు అనేది మనకి అర్థం కావటానికి అక్కడ చరిత్రకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో వచనంలో ఉన్నాం? 15వ వచనం, రూబేనీయులకు ఇచ్చిన స్వాస్థ్యం. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకును, ఇదంతా చదవాల్సిన అవసరం లేదు. రూబేనీయులకి అంటే ఇశ్రాయేల్లో ప్రధానుడు ఎవరు? రూబేను, అంటే జ్యేష్ఠ కుమారుడు. కానీ జ్యేష్ఠత్వం రూబేనుకి రాలేదు. జ్యేష్ఠ కుమారుడు రూబేనీయులకి ఇచ్చిన స్వాస్థ్యం, వాళ్ళ సరిహద్దులు ఇవన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఈ సందర్భంలో 22వ వచనం ఒకటి చదువుదాం. వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని జయించి ఈ రూబేనీయులకి ఈ స్వాస్థ్యాన్ని పంచాడు యెహోషువ గారు. అంటే ఇంకా జయించకముందే కొన్ని ప్రాంతాలని, ఇదిగో ఈ ప్రాంతాన్ని మీరు వెళ్ళి జయించి పలానా రూబేనీయులకు ఇవ్వండి అని ముందే యెహోషువ గారు ఇంకా యుద్ధానికి వెళ్ళకపోయినా పంపకాలు చేశాడు. మీకు అర్థమైందా? జయించిన తర్వాత పంచుకోవటం కాదు, జయించకముందే కొన్ని దేశాలని
మీరు ఇదిగో ఈ దేశాన్ని జయించి దాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అని ఇప్పుడు రూబేనీయులకి ఏ స్వాస్థ్యం ఇవ్వాలి అనేది ఇక్కడ సరిహద్దులతో సహా వ్రాయించడం జరిగింది. ఈ సందర్భంలో 22వ వచనం ఒకటి చదువుదాం. ఇశ్రాయేలీలు బెయారు కుమారుడైన సోదిగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. ఇక్కడ దొరికాడు బిలాము. మనకి ఎక్కడ కనపడ్డాడు బిలాము? సంఖ్యాకాండంలో కనపడ్డాడు కదా. ఇశ్రాయేలు శపించమని బాలాకు పిలిస్తే ఆశపడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ దొరికాడు, అబద్ధ ప్రవక్తగా తీర్పు నొందాడు. ఇదిగో ఇశ్రాయేలు చేతిలో ఇక్కడ చంపబడ్డాడు. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత 24వ వచనం నుండి 28వ వచనం వరకు గాదీయులకు స్వాస్థ్యం. గాదీయులు ఎవరు? వీళ్ళ స్వాస్థ్యం యోర్దాను నదికి తూర్పునుందా, యోర్దానికి పడమట ఉందా? రూబేనీయులకి గాదీయులకి స్వాస్థ్యం ఎక్కడుంది అంటే ఆల్రెడీ మోషే గారు డిసైడ్ చేశాడు. మోషే గారి దగ్గర నిబంధన చేసుకున్నారు. చేసుకున్న మాటల ప్రకారంగా రూబేనీయులకి గాదీయులకి మనష్షే అర్ధగోత్రపు వారికి ఏం చేశారు? స్వాస్థ్యాన్ని మోషే గారు చెప్పాడు, రాశాడు. అది యెహోషువ గారు పనిచేశాడు. అయితే ఎప్పుడు ఆక్రమించుకోవాలి వీళ్ళు దాన్ని? ఆల్రెడీ జయించేశారు. జయించిన దాన్ని ఎప్పుడు ఆక్రమించుకోవాలంటే ఈ మిగతా రాజ్యాలన్నింటినీ జయించిన తర్వాత, ఎవరి దేశంలో వాళ్ళు సెటిల్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళి స్వాస్థ్యంగా దాన్ని స్వాధీనం చేసుకోవాలి. అందుకే రూబేనీయులకు ఇచ్చిన స్వాస్థ్యం ఇక్కడ రాశాడు. తర్వాత గాదీయులకు ఇచ్చిన స్వాస్థ్యం 24వ వచనం నుండి 28వ వచనం వరకు రాశాడు. 29వ వచనం నుండి 32వ వచనం వరకు మనష్షే అర్ధగోత్రపు వారికి స్వాస్థ్యం. అక్కడ యోర్దానుకు తూర్పున మీకు స్వాస్థ్యం అన్నాడు తప్ప సరిహద్దులు చెప్పలేదు సంఖ్యాకాండంలో. ఇక్కడ సరిహద్దులతో సహా ఆ వివరణ మనకి ఇవ్వటం జరిగింది. 33వ వచనంలో లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యమును పంచిపెట్టలేదు. ఏలయనగా లేవీయులు దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యం. ఇప్పుడు దేవుడు కొత్త నిబంధనలో మనకు కూడా స్వాస్థ్యం ఏమీ ఇవ్వలేదు. మన స్వాస్థ్యం ఎవరు చెప్పండి? మన స్వాస్థ్యం ఎవరు? సౌండ్ లేవు, పెద్దగా చెప్పండి. మన స్వాస్థ్యం ఎవరు? భూమి మీద ఉన్నవా, పరలోకం ఉందా? ఎఫెసీ పత్రిక 1:3 అంటాడు ఒక మాట చూడండి. ఎఫెసీ పత్రిక 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఏదంట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఎక్కడిది? పరలోకంలో. అంటే మన స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకంలో. ఇప్పుడు లేవీయులకి ఎలాగైతే స్వాస్థ్యం ఇవ్వలేదో అలాగా ఇప్పుడు క్రైస్తవులైన మనకు కూడా దేవుడు భూమి మీద స్వాస్థ్యం ఇవ్వాల. భూమి మీద సంపాదించుకుంటానంటే నువ్వు క్రైస్తవుడు కాదు. పరలోకంలో ఇచ్చాడు స్వాస్థ్యం. దానికోసం ఇక్కడ ప్రయాసపడాలి. వాళ్ళు కనాను దేశములో స్వాస్థ్యం కోసం యుద్ధం చేశారు. యుద్ధం చేయటానికి ఆకారంలో కనపడింది ఇశ్రాయేలీలే. కానీ వాళ్ళని యుద్ధం చేయించింది ఎవరు? దేవుడు. వాళ్ళ తరపున యుద్ధం చేసింది ఎవరంటే దేవుడే. దేవుడే యుద్ధం చేసి వీళ్ళని అడ్డం పెట్టాడంతే. వీళ్ళ భయం చుట్టుపక్కల రాజ్యాలన్నిటికీ దడ పుట్టించింది. ఇశ్రాయేలీలు వస్తున్నారంటే అయిపోయాం, మనం నాశనం అయిపోయినట్టు అని గడగడగడా వణిగిపోయారు. వీళ్ళు చేసిన యుద్ధంలో చనిపోయిన వారి కంటే దేవుడు వడగండ్లు కురిపించి చంపిన వారి సంఖ్య ఎక్కువ అని చదువుకున్నాం గతంలో మనం కదా. అలా దేవుడు వీళ్ళ పక్షంగా యుద్ధం చేసి గెలిపించాడు. అలాగే యుద్ధం చేయటానికి మనం ముందడుగేస్తే మన తరపున యుద్ధం చేసేది ఎవరు చేస్తారు? మన తరపున యుద్ధం చేసేది ఎవరు అంటే దేవుడే. దేవుడు మన తరపున యుద్ధం చేస్తాడు. శరీర సంబంధమైన యుద్ధం కాదు ఇది. ఏ యుద్ధం? ఆత్మ సంబంధమైన యుద్ధం. మనం అడుగు ముందుకు వేసి సాహసం చేయాలి. ఇశ్రాయేలు వమ్మో వాళ్ళు ఆజానుబాహులు, వీళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు. ఫిలిస్తీన్లు, ఈ యెబూసీయులు ఇలాంటి వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు. గొలియాత్ ఎలా ఉంటాడో అందరూ ఈ జాతి వాళ్ళే.
ఆజానుబాహులు అన్నమాట. అంత గొప్ప ఆకారాన్ని చూసి 10 గోత్రాల వాళ్ళు భయపడి, అమ్మో వాళ్ళ ముందు మనం మిడతల వల్లే ఉన్నాం, మనం వాళ్ళని జయించలేమని ఎలాగైతే బెదిరిపోయారు, మేము ఎవరిని జయించలేము, మేము ఎవరికి చెప్పలేము, ఎవరిని క్రీస్తుకు లోబరచలేమని మనం వెనకడుగేస్తే మనం ఓడిపోతాం. దేవుని మాటలతో నేను జయించగలను, ఎలాంటి వాళ్ళనైనా క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకురాగలను అని అడుగు ముందుకు వేస్తే మన తరపున యుద్ధం చేయించేది ఎవరు? దేవుడు. ఆ ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలి. అమ్మో అలాంటి ఆయనతో నేను పోటీ పడలేను, ఆయనకి నేను చెప్పలేను అనకూడదు. అంటే ఎవరితోనైనా మనం వాక్యంతో వాదించి మనం ఒప్పించాలి. ఆ సాహసం మనం చేయాలి. అదే క్రైస్తవులు చేయవలసిన ఆత్మ సంబంధమైన యుద్ధం. వాళ్ళు శరీర సంబంధమైన యుద్ధం చేశారు, మనం ఆత్మ సంబంధమైన యుద్ధం చేయాలి. అయితే మనకి లేవీలకు ఇవ్వనట్టుగా ఈరోజు మనకు కూడా స్వాస్థ్యం ఇవ్వలేదు. ఎందుకంటే మనం రాజులైన యాజక సమూహం కాబట్టి. ఇప్పుడు క్రైస్తవులందరూ యాజకులే, క్రైస్తవులందరూ లేవీలు. కానీ లేవీలకి ఏ ఉద్యోగం అయితే ఇచ్చాడు, ఇది క్రైస్తవులకు కూడా అదే ఇచ్చాడు. కాబట్టి మనకి స్వాస్థ్యం భూమి మీద ఇవ్వలేదు. నేను ఆస్తులు కూడబెట్టుకుంటానంటే క్రైస్తవ్యానికి గిట్టదది. మరి ఈరోజు సోకాళ్ళు పాస్టర్లు చాలామంది కోట్లకు పడగలెత్తారు. కంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే, చెప్పండి, అది దూరిద్దా? అసలు సూది బెజ్జంలో ఒంటి దూరిద్దా? సీమ దూరిద్దా? పోని సీమ కూడా దూరదు. ఒంటి దూరటం ఎంత సాధ్యమో అది అన్న ఒకళ్ళు జరగవచ్చేమో, కానీ ఇది మాత్రం ఇంపాసిబుల్ అన్నాడు. ఇది కొత్త నిబంధన చట్టం. మరి ఇది ఎట్ట కుదిరిద్దండి అంటే అనుగ్రహం పొందిన వారికి తప్ప మరి ఎవరికి ఇది దక్కదన్నాడు. పెళ్లి విషయంలోనే ఇది మనుషులకి అసాధ్యం కదా అన్నాడు పేతురు గారు. అంటే దేవుని అనుగ్రహం పొందిన వారికి తప్ప మరెవరికి ఇది సాధ్యం కాదు అన్నాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం యుద్ధాలు చేయాలి. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం. ఈ యుద్ధంలో మనకి స్వాస్థ్యం అంటే ఉండదు. తినటానికి, ఉండటానికి, హ్యాపీగా బ్రతకటానికి మాత్రం సమస్తం సమకూడి జరిగిస్తాడు దేవుడు. అర్థమైందా? నెక్స్ట్ 14వ అధ్యాయానికి వెళదాం. ఈ జయించాల్సిన రాజ్యాన్ని జయించిన తర్వాత ఏ రాజ్యాన్ని ఎవరికి పంచాలన్న విషయాన్ని చీట్లు వేసి మరి యెహోషువ గారు పంచిన విషయం ఇక్కడ రాయబడి ఉంది. 14వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు కనాను దేశమును పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని, అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యములను పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రములకును యోర్దాను అవతలి స్వాస్థ్యమును నిశ్చయించి ఉండెను, అంటే తూర్పున. అతడు వారిలో లేవీలకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యోసేపు వంశకులకు మనష్షే ఎఫ్రాయిములను 2 గోత్రముల వారును నివసించుటకు పట్టణములను, వారి పశువులకును, వారి మందలకును, పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమును ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకున్నారు. అంటే ఇంకా ఆక్రమించుకోలేదు కొన్ని ప్రాంతాలని. ఓకే. తర్వాత ఇక్కడ ఒక చిన్న విన్నపం ఒకటి ఉంది. ఐగుప్తు నుంచి బయలుదేరిన 6 లక్షల కాల్బలంలో దాదాపుగా మిగతా వాళ్ళందరూ చనిపోయారు. 2 మాత్రమే కనాను దేశంలో ప్రవేశించారు. వాళ్ళిద్దరు పేర్లు చెప్పండి. యెహోషువ గారు, కాలేబు గారు. యెహోషువ గారు నాయకుడు అయిపోయాడు, వాళ్ళకందరికీ స్వాస్థ్యాలు పంచాడు. ఇప్పుడు కాలేబు గారు మిగిలి ఉన్నాడు. కాలేబు గారికి దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చిన ఒక వాగ్దానం ఉంది. ఇది అక్కడ గుర్తు చేస్తున్నాడు కాలేబు గారు. ఏమని గుర్తు చేస్తున్నాడు? 6వ వచనం నుండి. యోధా వంశస్థులు గిల్గాల్లో యెహోషువ యొద్దకు రాగా కెనిజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేశాను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవు ఎరుగుదువు. ఇద్దరు సమకాలికులే. ఎవరిద్దరు? కాలేబు గారు. ఏంట్రా యెహోషువ ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఇద్దరు సీనియర్లు తెలుసు కదా. మోషే గారికి రైట్ లెఫ్ట్గా ఎలా ఉన్నాము. ఈరోజు ఏంది బలి పెత్తనం చేసి అందరికీ పంచుతున్నావు, నా సంగతి ఏం చేసావు అని అడగలేదు. ఏమంటున్నాడు? జ్ఞాపకం చేశాడంట. చూసావా ఎంత విధేయతో చూడండి. అంటే దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడిని సమకాలికుడైన భుజం మీద భుజం వేసుకొని ఫ్రెండ్షిప్ ఉన్న ఎంత గౌరవంగా అడుగుతున్నాడు చూడండి. ఎవరు? కాలేబు గారు. ఇలాగూ మనవి చేశాను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషే
మోషేతో, యెహోవా నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవనికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. అంటే ఇద్దరం కలిసి తెచ్చాం, మన ఇద్దరికి తెలుసు కదా, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళాం. ఏం చూసామో కరెక్ట్గా అదే తెచ్చాం కదా. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. ఎవరు చెప్పారు ఈ మాట? కాలేబు గారు యెహోషువ గారితో చెప్తున్నాడు. ఏ విషయం చెప్తున్నాడు? మోషే గారి ద్వారా దేవుడు ఏదైతే చెప్పాడో అది చెప్తున్నాడు. నువ్వు అడుగుపెట్టినా ఎల్లా నీకు స్వాస్థ్యముగా ఉంటుంది అని చెప్పాడు. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. అంటే ఒక విషయం మనకు అర్థం కావాలి. ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఈయన వయసు ఎంత? 40 సంవత్సరాల అరణ్యంలో బయలుదేరారు. అంటే అరణ్యంలో నుంచి బయలుదేరి యోర్దాను నది దాటి ఇప్పుడు వీళ్ళు కనాను దేశంలోకి ప్రవేశించి ఎన్నేళ్ళయింది? 5 ఏళ్ళు అయిందా? అంటే ఇప్పటికీ యోర్దాను నదిని దాటి 5 సంవత్సరాలు యుద్ధం చేశారు. 5 సంవత్సరాల్లో దాదాపు 31 రాజ్యాలని లోబర్చుకున్నారు. ఏది? యోర్దానుకు పడమటిన, యోర్దానుకు తూర్పున 2 రాజ్యాలను వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఇంతమంది రాజుల్ని ఈ 5 ఇయర్స్లో వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఎందుకంటే ఈ వయసును బట్టి వీళ్ళు ఎంతకాలం యుద్ధం చేశారనేది మనకు అర్థమైపోతుంది. ఐగుప్తులోంచి బయలుదేరినప్పుడు 40 ఏళ్ళు, ఇప్పటికి ఆయన వయసు ఎంత అంట? 85. అంటే అప్పుడు 40 ఐగుప్తులో బయలుదేరినప్పుడు, అరణ్య ప్రయాణం 40 ప్లస్ 80 తర్వాత ఈ యోర్దాను దాటినాక 5 ఏళ్ళు, కాబట్టి 85 ఏళ్ళు. అయితే ఆయన చెప్తున్న ఛాలెంజింగ్ మాట ఏంటంటే, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలం ఉంది. యుద్ధము చేయుటకు కానీ వచ్చిపోవచ్చు నుండుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చినట్టు ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీలను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడిను. యెహోవా నాకు తోడయ్యుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశంలో స్వాధీనపరుచుకుందును. ఎంత విధేయతతో చెప్తున్నాడు చూడండి. దేవుడు తోడుంటేనే నేను స్వాధీనపరుచుకుంటాను అంటున్నాడు. అదే విధేయత అంటే. ఈ అనాకీలు వీళ్ళందరినీ నేను ఓడిస్తాను అని చెప్తున్నాడు. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. ఎవరికి? కాలేబు గారికి హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. అంటే కిరియతర్బా అనే పేరు ఎందుకు వచ్చిందంటే అర్బా అనే ఆయన పేరు బట్టి ఈ పేరు వచ్చింది. అనాకీయుల వంశంలో అర్బా అనేవాడు గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. అర్బా అనేవాడు అనాకీయుల వంశంలో గొప్పవాడు కాబట్టి దానికి కిరియతర్బా అని వచ్చింది. ఇప్పుడు దాని పేరు హెబ్రోన్. అర్థమైందా? 15వ అధ్యాయం యోధా స్వాస్థ్యం. ఇందాక ఏ స్వాస్థ్యాలు మనం ఆలోచించాం? రూబేనీలు, గాదీలు, మనష్షే, అర్థగోదు. యోర్దానుకు తూర్పున వాళ్ళ స్వాస్థ్యం పనిచేశాడు మోషే గారు. ఇప్పుడు గాదీలకు స్వాస్థ్యం, యోధా వారికి స్వాస్థ్యం. యోధా వంశస్థుల గోత్రమునకు వారి వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన యోదోము సరిహద్దు వరకు, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకు ఉండెను. ఇలా వాళ్ళ సరిహద్దులన్నీ ఇక్కడ చెప్పటం జరిగింది. తర్వాత 12వ వచనం వరకు, 15వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు వీళ్ళ సరిహద్దు. అలాగే కాలేబు గారి స్వాస్థ్యం, యోధా వంశంలో కాలేబు గారి స్వాస్థ్యం.
యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోధా వంశస్థుల మధ్య యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను. ఇలా కాలేబుకు యోధా పట్టణంలో ఏమి ఇచ్చాడనేది మనకి ఇక్కడ రాయబడింది. తర్వాత యోధా వంశంలో ఎవరెవరికి ఏమేమి ఇచ్చారు అనేది మనకి ఈ అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు దాని గురించి చదవాల్సిన అవసరం లేదు. తర్వాత 16వ అధ్యాయానికి వెళ్దాం. యోసేపు గారి స్వాస్థ్యం. యోసేపు గారికి స్వాస్థ్యం ఉందా? ఆయన కుమారులకు ఉందా? కుమారులకి. కాబట్టి యోసేపు పుత్రులను చీటి వలన వచ్చిన వంతు ఎరికో ఎదుట యోర్దాను దరి నుండి ఉండెను. తూర్పుననున్న ఆ ఎరికో ఏటి వెంబడిగా ఎరికో నుండి బేతేలు మధ్య దేశం వరకు అరణ్యము వ్యాపించును. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్మీయుల సరిహద్దు వరకు సాగి కింది బెత్ హోరోను వరకు గెజెరు వరకును పడమటి వైపుగా ఎప్లేతీయుల సరిహద్దు వరకును వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రం వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులు అయిన మనషే ఎఫ్రాయిమీయులు స్వాస్థ్యమును పొందిరి. తర్వాత ఎఫ్రాయిమీయుల స్వాస్థ్యం 5వ వచనం నుండి 10వ వచనం వరకు. ఇది 16వ అధ్యాయంలో మనషే గోత్రం వారికి ఎఫ్రాయిమీయులకి ఇచ్చిన స్వాస్థ్యం. యోసేపు గారికి లేదు. యోసేపు గారి 2 కుమారులకి ఇచ్చిన స్వాస్థ్యం గురించి ఇక్కడ సరిహద్దులు రాయటం జరిగింది. తర్వాత 17వ వచనంలో మనష్షీయులకు ఇచ్చిన స్వాస్థ్యం గురించి రాయటం జరిగింది. 17వ అధ్యాయం అంతా మీకు మనష్షీయులకు ఇచ్చిన స్వాస్థ్యం గురించే ఉంటుంది. దీన్ని కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దాని వివరాలు, వాళ్ళ సరిహద్దులు అవన్నీ రాయబడినాయి. తర్వాత 18వ అధ్యాయం షిలోహులో ప్రత్యక్షపు గుడారం నిలవబెట్టుట. యెరూషలేములో కాదు, ఇంకా ఎక్కడ, షిలోహు అనే ప్రాంతంలో వాళ్ళు మోసుకొని వచ్చారు కదా యోర్దాను దాటేటప్పుడు. అరణ్య ప్రయాణంలో దేవుడు మోషే గారికి ఇచ్చిన కొలతల చొప్పున ఇచ్చేయటం, దాన్ని మోసుకుంటూ యోర్దాను దాటి వచ్చారు. ఇప్పుడు అది ఎక్కడ ఫిక్స్ చేశారంట? షిలోహు. ఇశ్రాయేలు ఆ దేశమును స్వాధీనపరుచుకొనిన తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. షిలోహు అంటే సంతోషము గలది అని అర్థం. షిలోహు అంటే సంతోషము గలది. షిలోహు అంటే సమాధానకర్త, విశ్రాంతి లేక సమాధానకర్త లేక విశ్రాంతి. షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారం వేసిరి. ఇశ్రాయేలులో స్వాస్థ్యము ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. మొత్తం ఎన్ని గోత్రాలకు పంచాలి? యోర్దాను పడమటి దిక్కున 9.5 గోత్రాలకి. 9.5లో 2.5 పంచారు. ఎవరెవరు? యోధా, ఎఫ్రాయిమీలు, మనషే అర్ధగోత్రపు వారు. యోధా గోత్రం వారు, ఎఫ్రాయిమీలు, మనషే అర్ధగోత్రపు వారు. ఇప్పుడు ఇంకా ఎన్ని గోత్రాలు ఉన్నాయంట? 7 గోత్రాలు ఉన్నాయి. కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లన్నాడు, మీరు మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలో స్వాధీనపరచకుండా వెళ్లకుండా మీరు ఎన్నాళ్ళు తడవ చేశారు? అంటే యుద్ధాలు చేయకుండా సైలెంట్గా ఉన్నారు వీళ్ళంతా. ప్రతి గోత్రము నుండి 3 మనుషులను నా యొద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరములు వ్రాసి నా యొద్దకు తీసుకొని వచ్చెదరు. వారు 7 వంతులుగా దాన్ని పంచుకొందురు. యోధా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దుల్లో నిలిచి ఉండవలను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దుల్లో నిలిచి ఉండవలను. మీరు 7 వంతులుగా దేశ వివరములు వ్రాసి నా యొద్దకు తీసుకొని రావాలను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసేదను. ఇశ్రాయేలులకు మీ దేవుని మీ మధ్య ఏ వంతును లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలుగదు. యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యం. గాదీయులను, రూబేనీలు, మనషే అర్ధగోత్రపు వారు యోర్దానుకు అవతల అనగా తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యమును పొంది ఉన్నారు. మళ్ళీ రిపీట్ చేశాడు ఇక్కడ. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరములు రాయుటకు వెళ్ళబో వారితో, మీరు ఆ దేశములో పడి నడుచుచు దాని వివరములు వ్రాసి నా యొద్దకు తీసుకొని రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించదను. అనగా షిలోహులోనెందుకు? అక్కడే ఏమి పెట్టారు? దేవుని
ప్రత్యక్షపు గుడారం అక్కడ ఉంది కాబట్టి అది దేవుని సన్నిధిగా అప్పుడు భావించారు. అక్కడ మీ తరపున నేను వంతు చీట్లు వేయించదను అనగా, ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరములను పుస్తకములలో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలులకు దేశమును పంచిపెట్టెను. తర్వాత 11వ వచనం నుండి 20వ వచనం వరకు చదివితే బెన్యామీనుల స్వాస్థ్యం, బెన్యామీను అనే గోత్రానికి ఇచ్చిన స్వాస్థ్యం. ఇది కూడా మీరు ఇంటి దగ్గర చదువుకోండి. బెన్యామీనుకి ఏ స్వాస్థ్యం ఇచ్చాడో. తర్వాత 21 నుంచి 28కి వాళ్ళకి ఇచ్చిన పట్టణాలు, వారి వారి వంశాల చొప్పున వారికి ఇచ్చిన పట్టణాలు. తర్వాత 19వ అధ్యాయం అంతా మనం చదివితే 19వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు షిమ్యోనీల స్వాస్థ్యం. రాసుకుంటే రాసుకోండి. 19వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు షిమ్యోనీయుల స్వాస్థ్యము. 10వ వచనం నుండి 16వ వచనం వరకు జెబులూనీయుల స్వాస్థ్యం, జెబులూనీయుల స్వాస్థ్యం. 17వ వచనం నుండి 23వ వచనం వరకు ఇశ్శాఖారీయుల స్వాస్థ్యం. ఓకే. 24వ వచనం నుండి 31వ వచనం వరకు అషేరీయుల స్వాస్థ్యం, అషేరీయుల స్వాస్థ్యం 24వ వచనం నుండి 31వ వచనం వరకు. తర్వాత 32వ వచనం నుండి 39వ వచనం వరకు నఫ్తాలీయుల స్వాస్థ్యం. తర్వాత 40వ వచనం నుండి 48వ వచనం వరకు దానీయుల స్వాస్థ్యం. ఇదంతా అయిపోయిన తర్వాత యెహోషువకు ఇచ్చిన స్వాస్థ్యం 49 నుంచి 51 వరకు. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యమునుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇశ్రాయేలు నూను కుమారుడని యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చిరి. నాయకుడు అంటే అది అందరికీ పంచి లాస్ట్లో తీసుకున్నాడు. అది ఎవరిచ్చారంట? ఇశ్రాయేలీలు ఇచ్చారు. నేనే కదా పంచింది, నేనే తీసుకోవాలనుకోవాలి ఆయన కదా. అంటే నాయకుడు లక్షణం ఏంటి? ముందు నాయకుడు తీసుకొని ఆ మిగతాది మీరు పంచుకోండి అనకూడదు. నాయకుడు లాస్ట్లో మిగిలితే తీసుకోవాలి, లేకపోతే త్యాగం చేయాల్సిందే కదా. యెహోషువ గారు చూసారా, వాళ్ళు పంచితే తీసుకున్నాడు. ఇంకా కాలేబు గారైనా ఇదిగో మోషే గారు నాకు వాగ్దానం చేశాడు, నా స్వాస్థ్యం ఫలానా, నేను అడుగుపెట్టిందంతా నాకు ఇస్తానన్నాడని యెహోషువ గారితో మనవి చేసి దాన్ని పొందాడు. యెహోషువ గారు ఏం అడగల, అందరికీ పంచిపెట్టారు. ఇప్పుడు వాళ్ళే యెహోషువ గారికి స్వాస్థ్యం ఇస్తున్నారు. యెహోవా సెలవిచ్చిన దాన్ని బట్టి వారు అతడు అడిగిన పట్టణములను అనగా ఎఫ్రాయిమీయుల మధ్య ప్రదేశములోనున్న తెమ్న తెరహును అతనికి ఇచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబములోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్ష గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసి చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. 20వ అధ్యాయం నుంచి వచ్చే వారం ఆలోచించుకుందాం. ఓకే, ఆలోచిద్దామా, లేపేద్దాం? 20 కూడా చదువుదాం, టైం ఉంది కదా. ఆశ్రయపురముల అవసరత, ఇది కొంచెం జాగ్రత్తగానే ఆలోచించాలి. మరియు యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. అంటే ఒక రకంగా చెప్పాలంటే రక్షణ వలయం. జాగ్రత్తగా గమనిస్తే ఈ దేశాలన్నీ పంచిపెట్టారు, అన్ని గోత్రాలలోకి అన్ని దేశాలు పంచిపెట్టారు. ఒకడు పొరపాటున ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపితే, బుద్ధిపూర్వకంగా చంపితే వాడికి లేదు ఆ ప్రాంతంలో ప్లేస్. పొరపాటున ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తి తాలూకు వ్యక్తులు ఇతను కూడా చంపుతారు. కాబట్టి అతను అర్జెంటుగా పారిపోయి ఒక పాళెంలో దాక్కోవాలి. దాని పేరు ఆశ్రయపురాలు. అంటే ఇన్ని గోత్రాలకి సంబంధించి మీరు ఆశ్రయపురాలను ఇవ్వాలి అని చెప్పాడు మోషే గారితో దేవుడు చెప్పిన మాట ఇది. తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునేవాళ్ళను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు
రాకపోవున్నట్లు అవి మీకు ఆశ్రయపురములగును. అంటే వాళ్ళ బంధువులు ఎవరో వచ్చి ఇతను చంపకుండా ఈ వ్యక్తి పారిపోయి అందులో ఉండాలి. అందులోకి ఇంకా ఎవడు వెళ్ళి చంపడానికి వెళ్ళలేదు, జైల్లోకి వెళ్ళి చంపినట్టుగా. జైల్లోకి అంటే ఎలాగైనా వెళ్ళి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి చంపొచ్చు. కానీ ఆశ్రయపురంలోకి ఒక వ్యక్తి పారిపోతే మరి వాడిని చంపాలనుకున్న వాడు ఎవ్వడు అందులోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. ఒకడు ఆశ్రయపురంలో ఆ పురములో ఒక దానిలోనికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వారిని చేర్చుకొని తన యొద్ద నివసించుటకు వారికి స్థలమియ్యవలెను. అంటే గేటు దగ్గరే ఎవడో నువ్వు ఏంటి ఎందుకు వచ్చావు అని వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడు ఓకే అనిపిస్తే వాళ్ళని లోపలికి తీసుకొస్తారు. హత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు వాడిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతుని అప్పగింపకూడదు. ఏలైనగా అతడు పొరపాటున తన పొరుగువాన్ని చంపెను కానీ అంతకుముందు వాని యందు పగబట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజం ఎదుట నిలుచు వరకు, అంటే రిమైండ్లో ఉంచడానికి అన్నమాట ఆశ్రయపురాలు. జడ్జి గారి దగ్గర తీర్పు నొందటానికి వచ్చే వరకు వాడు అక్కడే రిమైండ్లో ఉండాలి. అంటే అందులో నుంచి బయటకు వచ్చాడు అనుకో, ఇంకా వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. జైల్లో ఉన్నంతకాలం అది జైలు కాదు కానీ ఒక పాడెం, ఒక పేట, అందులో ఉండిపోవాలి. ఆ పెద్దలు అందులోకి చేర్చుకుంటారు. ఎవడొచ్చినా ఎవరు నువ్వెందుకు వచ్చావని అడుగుతారు. నేను పలానోని చంపాలని వచ్చాను అన్నాడు అనుకో, అండ్ లాని లోపలికి. అర్థమైందా? అతడు తీర్పు నొందుటకై సమాజం ఎదుట నిలుచు వరకు, తరువాత ఆ దినములో నున్న యాజకుడు మరణము నొందు వరకు ఆ పురములోనే నివసించవలను. ఆ ప్రాంతంలో యాజకుడు ఎవరున్నారో ఆయన చనిపోయే వరకు అక్కడే ఉండాలి. మరొక యాజకుడు వస్తే అతని దగ్గర జడ్జిమెంట్ తీసుకోవాలి. లేదా ఒకరోజు తీర్పు దినాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ రోజు అతన్ని బెయిల్ మీద తీసుకొచ్చి ఆ జడ్జి గారి ముందు నిలబెడతారు. జడ్జి గారు ఎవరు? యాజకుడే. అర్థమైందా? తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయానో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావాలను. 7వ వచనం. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములో గల గలిలయలో కెదేషును, ఎఫ్రాయిముల మన్యమునందలి కెదేషును, షెకెమును, యోధా వంశముల మన్యమందలి హెబ్రోనుకును కిరియతర్బానుకును ప్రతిష్టపరచి తూర్పు దిక్కున యోర్దాను వద్దరిని ఎరికోనొద్ద రూబేనీల గోత్రము నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బెసెరును, గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనషీల గోత్రములో నుండి భాషల్లోని గోలానును నియమించిరి. అంటే ఇవన్నీ ఏంటంటే ఆశ్రయపురాలు. ఎక్కడెక్కడ ఏ ఆశ్రయపురాల పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. తర్వాత మళ్ళీ చదువుకోండి ఆ ఆశ్రయపురాల పేర్లు ఏంటో. పొరపాటున ఒకరిని చంపిన వాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య చేయువాని చేత చంపబడక ఉండునట్లు ఇశ్రాయేలుకు అందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. ఆశ్రయపురాలు ఎందుకు ఇచ్చా అంటే పొరపాటున హత్య చేస్తే వాళ్ళ తాలూకు వాళ్ళు చంపకుండా వీడు అక్కడ దాక్కోవటానికి. అంటే దేవుడు ఎంత ప్రేమించాడో చూడండి. బుద్ధిపూర్వకంగా చంపితే రాళ్ళతో కూడా చంపేయచ్చు, కానీ పొరపాటున జరిగింది కాబట్టి క్షమాపణ ఉంది. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి? పొరపాటుని చేసి క్షమిస్తాడు. మళ్ళీ చేస్తున్నామంటే అది పొరపాట, బుద్ధిపూర్వకంగానా? బుద్ధిపూర్వకంగా చేసిందే మళ్ళీ చేస్తే దేవుడు క్షమించడు అన్నమాట. ఆ రోజు చేసి అలాగే చనిపోయామనుకోండి, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఎప్పటికప్పుడు దేవుని దగ్గర క్షమాపణ ఉండాలి. మనకిప్పుడు ఆశ్రయపురం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా మనకు ఆశ్రయపురంగా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ మన కొరకు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఆశ్రయపురం ఆయన. మనం ఎప్పుడు చూసినా ఆయన దగ్గరికి పారిపోవటమే. మరి కొంతమంది తెలిసి అన్నారో తెలియకన్నారో కానీ నీ సిలువ సాటున నీ దైవదాసుని మరుగుపరిచాయా అంటారు. విన్నారా ఈ మాట? సిలువ సాటు దాక్కోబెట్టం ఏంటి అంటే సిలువలో చనిపోయినా ప్రభువు వెనక దాక్కోవాలి. మన ఆశ్రయపురం ఎవరు? యేసుక్రీస్తు వారు. మనకు స్వాస్థ్యం అంటూ ఏదీ లేదు. మనం ఇప్పుడు రాజులైన యాజక సమూహం కాబట్టి మనకు స్వాస్థ్యం లేదు. మన స్వాస్థ్యం పరలోకం. పరలోక స్వాస్థ్యం కొరకు మనం భూమి మీద ఎవరితో పోరాడాలి? ఏ రాజులతో యుద్ధం చేయాలి? సాతాను సంబంధులైన వారితో ఆత్మ సంబంధమైన యుద్ధం చేస్తూ
పోరాడుతూ ఆ రాజ్యాన్ని, ఒక వ్యక్తే రాజ్యం అంటే ఆ రాజ్యాన్ని మనం జయించి క్రీస్తుకు అప్పగించాలి. ఇది మనం చేయవలసిన యుద్ధం. మిగతా మాటలు వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడు, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. యెహోషువ గ్రంథ పరిశీలన చేస్తూ ఉన్నాం. ప్రతి వచనాన్ని మేము ఆలోచిస్తూ నేర్చుకోవటానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు. అందులో ఆత్మీయమైన పాఠాలను కూడా మాకు నేర్పించి మమ్మల్ని ఒక మెట్టు ఎదగటానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. రాలేక ఆగిపోయిన బిడ్డలకు మరొక తరుణాన్ని మీ చిత్తమైతే అనుగ్రహించండి. బుద్ధిపూర్వకంగా మానేస్తే బుద్ధి చెప్పండి. అలాగే తండ్రి, ఈరోజు అల్పాహారాన్ని సిద్ధపరిచిన మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని బతిమలాడుచు, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, ఇదిగో తండ్రి, ఇక్కడ మరి బైబిల్ పెట్టుకోవటానికి స్టాండ్లు ఏర్పాటు చేసిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన దీవెన ప్రసాదించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను.